నాశనమైనటువంటి బ్రతుకులు దేవుని పిల్లలు గమనించాలి. కీర్తన గ్రంథము 119వ దావీదు కీర్తన 119వ దావీదు కీర్తన 28వ వచనాన్ని మనం ధ్యానిద్దామండి. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు మనిషిని ఎంతో ఇష్టముగా చేసుకున్నాడు. దేవుడు మనిషిని ఎంతో ఇష్టముగా చేశాడు. కానీ మనిషి తన చెడు ఆలోచన చెడు అయిపోతూ ఉన్నారు, దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. దేవుని పిల్లలారా గమనించాలి. దేవునికి దూరం అయిపోవడం ద్వారా వారి జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి, వారి బ్రతుకులు నాశనం అయిపోతూ ఉన్నాయి. అవునండి, దేవుని వద్ద ఉన్నంతసేపే మన జీవితాలు. దేవుని నుంచి దూరంగా వెళ్ళామంటే మన బ్రతుకు ఎందుకు పనికి రాకుండా అయిపోతూ ఉంటుంది. దేవుణ్ణి విడిచిపెట్టాలి అనేటటువంటి ఆలోచన పడ్డా మన జీవితాలు ఎందుకు కొరగావు. దేవుని సంగమా గమనించాలి. నయోమి దేవుణ్ణి విడిచిపెట్టింది. ఏం బాముకుంది? ఆమె సమస్తాన్ని పోగొట్టుకుంది. సంసోను దేవుణ్ణి విడిచాడు, ఏమైపోయాడు? దేవుని బిల్లారా, సౌలు దేవుణ్ణి విడిచాడు, ఏమైపోయాడు? వారి జీవితాలు మనకు చాలా తేట తెల్లముగా పరిశుద్ధ గ్రంథములో కనిపిస్తూ ఉన్నాయి. కనుక దేవుణ్ణి దూరం అవ్వాలి, దేవుణ్ణి విడవాలి అనేటటువంటి ఆలోచన పడకూడదు దేవుని బిడ్డలారా. ఎందుకనగా రకరకాల బలహీనతల వలన మనిషి జీవితము పతనమవుతూ ఉన్నది. అనేక బలహీనతలు మనలో ఉండిపోవటం వల్ల ఏమవుతుందంటే ఈ బలహీనతలు మన జీవితాలని పతనము చేస్తూ ఉన్నాయి, పతన స్థితికి తీసుకెళ్తూ ఉన్నాయి. వీళ్ళారా, ఆ బలహీనతలు ఏంటో చూద్దాం. మొట్టమొదటిగా మోహపు బలహీనత. ఏం బలహీనత? న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం సంగమా. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనాన్ని మనం అప్పుడు అతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియజేసెను. నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీదకి మంగళ కత్తి రాలేదు. నాకు క్షవరము చేసినలా నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో అనను. దేవునికి స్తోత్రం. ఎవరండి? సంసోను చెబుతున్నటువంటి మాటలు. ప్రియులారా, సంసోను దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఏమైపోయాడండి? ఏ బలహీనతకండి? మోహపు బలహీనతకు లోనైపోయాడు. ప్రియులారా, వెళ్ళి ఫిలిష్తీయుల పిల్లల్లో ఒక ఆమెను చూసి మోహించి వచ్చి తల్లి తండ్రితో ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయమని అడిగాడు. పాపం తల్లిదండ్రులు అన్నారు, నీ తల్లిదండ్రుల బంధువులు ఉన్నంత వారించిన తల్లి మాట గాని తండ్రి మాట గాని సంసోను వినలేదు. చివరికి ఫిలిష్తీయుల పిల్లని పెళ్లి చేసుకున్నాడు. సొన్న తెలియని ఫిలిష్తీయుల పిల్ల. చేసుకున్న తర్వాత ఆమెతో వైరం ఏర్పడి, ఆమెతో తగాద ఏర్పడి, కోపగించి విడిచి వచ్చేశాడు. చివరికి మరలా కొద్ది దినముల తర్వాత తన భార్యను చూద్దామని చెప్పి బయలుదేరాడు. మేకపిల్లను భుజాన వేసుకుని వెళుతూ ఉండగా మధ్యలో మామగారు తగిలాడు. ఏంటి అని అడిగినప్పుడు, అమ్మా నువ్వు రావేమనుకుని నీ భార్యను మరొకరికి ఇచ్చి పెళ్లి చేసేసానయ్యా అన్నాడు. దాంతో కోపం వచ్చిందంటండి. దాంతో ఏమొచ్చింది? కోపం వచ్చింది. కోపం వచ్చి పొలంలోకి వెళ్ళి 300 నక్కలను పట్టుకున్నాడంటండి. ఎవరు? దేవునికి నాజీరు చేయబడ్డ సంసోను. ఏ పని చేయటానికి దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు, అతను ఏ పని చేస్తూ ఉన్నాడో చూడండి దేవుని పిల్లలారా. 300 నక్కలను పట్టుకుని వాటి తోకలు కలిపి కట్టి తోకల మధ్య కాగడాలు ఉంచి ఫిలిష్తీయుల చాలలోకి విదిలి పెడితే ఆ నక్కలు వీళ్ళ చేరు తగలబెట్టేసినాయండి. నాజీరు చేయబడిన సంసోను ఏమైపోయాడు చూడండి. అతను తిరిగి ప్రియులారా షోరేకు లోయలోకి వెళ్ళి దెలీలాతో తన స్నేహాన్ని ప్రారంభించాడు. ఆమెతో గడుపుతూ ఉన్నాడు, ఆమె ఊళ్ళో పడుకుంటూ ఉన్నాడు. ఈ కుప్పలు తగలబెట్టాడు అన్న కసితో ఉన్న ఫిలిష్తీయులు తను ఏ విధముగానన్నా సరే పట్టుకుని తన దేవత ముందు నిలవబెట్టాలని ఆలోచిస్తూ ఉన్నారు వారందరూ కూడా. అయితే ఇతన్ని బంధించలేకపోతూ ఉన్నారు. ఎందుకనగా దేవుని ఆత్మను పొందినవాడు, దేవుని బలమును కలిగిన వాడు సంసోను. బంధించలేకపోతూ ఉన్నారు. చివరికి
ఆ దెలీలాల ద్వారాగా అడిగించారు. అతని బలము ఎందులో ఉన్నదన్నప్పుడు పదే పదే అడుగుతూ ఉండగా విసిగిపోయాడంటండి. విసిగి అతను సావగోరిన వాడై తను ఏం చేస్తే తన బలం పోతుందో వివరం చెప్పాడు. దేవుని బిడ్డలారా గమనించాలి. ఇప్పుడు ఆమె తొడ మీద లాలనగా అతన్ని పడుకోబెట్టింది. తన జడలను క్షవరం చేయించగా అతని బలం అతనిలోంచి వెళ్ళిపోయింది. దేవుని సంగమా గమనించాలి. ఎందుకు ఎందుకు ఇలా జరిగిందంటే మోహపు బలహీనత వలన. మనము కూడా అనేక మార్లు ఇటువంటి వాటి వలన దేవుని బలాన్ని మనం పోగొట్టుకుంటూ ఉన్నాం. ఏం చేస్తూ ఉన్నామండి? మనము దేవుని బలాన్ని మనము పోగొట్టుకుంటూ ఉన్నాం. దైవ ప్రజలారా, 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం 2, 3, 4 వచనాలు మనం చదువుకున్నట్లయితే 2వ సమూయేలు గ్రంథము, దేవుని బిడ్డలారా, 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము, దేవుని బిడ్డలారా, 2వ వచనాన్ని మనము చూద్దామండి. పొద్దుగుంకు వేళ లేచి రాజనగరి మిద్దె మీద నడుచు పైనుండి చూస్తుండగా దావీదు దాని సమాచారము తెలుసుకున్నట్టుకై దూతలని పంపెను. దేవునికి స్తోత్రం. దావీదు దేవునికి ఇష్టడు. కొండలలోని గుట్టలలోని దాక్కునుచు దేవునిని ఎంతగానో తన కన్నీటి ప్రార్థన ద్వారా ప్రభువుని ప్రసన్నము చేసుకున్నటువంటి వ్యక్తి దావీదు. దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తి దావీదు. దేవుని కొరకు అనేక యుద్ధాలు చేసినటువంటి వ్యక్తి దావీదు. దేవుని మందసం ముందు ఒక సామాన్యమైన వ్యక్తిలా నాట్యమాడిన వ్యక్తి దావీదు. దేవుని కొరకు తనని తాను తగ్గించుకున్న వ్యక్తి దావీదు. అటువంటి వ్యక్తిత్వము కలిగినటువంటి దావీదు ఒకానొక దినమందున అతను పడిపోయాడంటండి, మిద్ది మించి కిందకి. ఎందుకనగా మోహపు బలహీనత వలన. ఈ మోహపు బలహీనత మానవుల్ని లాక్కుని పోతూ ఉంటుంది. దేవుని పిల్లలారా గమనించాలి. అది పడగొడుతూ ఉంటుంది. దాని నుంచి మనము తప్పించబడాలి అంటే దేవుని యొక్క వాక్యము మనకు తోడై ఉండాలి అని ప్రభువు పేరట మీకు మనవి చేయించి ఉన్నాను. దేవుని సంగమా, అయితే దేవుని పిల్లలారా, ఇక్కడ మోహపు బలహీనత ఎటువంటి మానవుణ్ణి ఏ విధంగా ఈడ్చుకుని వెళుతుందో మనము వాక్యము ద్వారా చూస్తూ ఉన్నాం. సంసోను జీవితం ఏమైపోయింది, దావీదు జీవితం ఏమైంది? దేవుని సంగమా గమనించాలి. మనము జాగరూకులై ఉండాలి అని వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంది. రెండవదిగా హృదయ బలహీనత. రెండవదిగా ఏంటండి? హృదయం బలహీనత. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని పిల్లలారా, యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందామండి. అమ్మా, ఇక్కడ వాక్యం అంటూ ఉంది, నీ హృదయము ఎంత బలహీనమాయను, జరిగించుటకై ప్రతి అడ్డదోమను గొల్లను ప్రతి రాజవీధిని ఒక బలిపీఠమును కట్టుచు వేశ్య చేయనట్లు చేయక జీతం పుచ్చుకొనలక ఉంటివి. విన్నారా ప్రియులారా? ఇశ్రాయేలుని దేవుడు గద్దిస్తూ ఉన్నాడు, నీ హృదయం ఎంత బలహీనమైపోయాను. ఇశ్రాయేలీయుల హృదయం చాలా బలహీనమైపోయిందంటండి. ఇశ్రాయేలు హృదయం ఏమైపోయింది? బలహీనమైపోయింది. దేవుడు ఏం చెబుతున్నాడు, మనం ఏం చేయాలి అనేటటువంటి ఆలోచన వారికి లేదు. దేవుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తూ ఉన్నాడు, ఏ విధముగా మనం నడవాలి అనేటటువంటి ఆలోచన వారికి లేదు. ఎంతసేపు కూడా దేవుడు వారిని కానానులో ప్రవేశపెట్టాలని ఆలోచన పడుతూ ఉంటే వారి ఆలోచన అంతా కూడా వదిలి వచ్చినటువంటి ఐగుప్తులోనే ఉండేది. సంఖ్యాకాండము 11వ అధ్యాయము, దేవుని బిడ్డలారా, 4వ వచనము 5వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, సంఖ్యాకాండము 11వ అధ్యాయం, వారి మధ్యనున్న మిశ్రిత జనము అమ్మా విన్నారా? ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి ప్రయాణమయ్యారు. ప్రయాణమైన తర్వాత వారితో పాటు ఇశ్రాయేలీలు కాని వారు కూడా ఉన్నారంటే మిశ్రిత జనం ఉండిపోయారు. వారితో పాటు
వారితో పాటు ఇశ్రాయేలీలు కాని వారు కూడా వచ్చేస్తూ ఉన్నారు. అయితే వారికి ఏమొచ్చిందంటే మాంసము తినాలనే ఆశ పుట్టిందంటండి వారికి. ఏం తినాలి? మాంసం తినాలి. కొంతమంది వారానికి 2-3 రోజులు మాంసం కూర వండుకుంటూ ఉంటారు. ఏదో ఒక మాంసం, పక్షి మాంసము, పిట్ట మాంసము, దుప్పి మాంసము, లేడి మాంసము, ఏదో ఒక మాంసం. మాంసం తింటేనే తప్ప వారికి నిద్ర పట్టదు. ఇతర దేశంలో ఒక కంపెనీలో ఒక ఆయన ఉండేవాడు, అతనిది బొంబాయి, రషీద్ అని అతని పేరు. ఆయన అడిగేవాడిని, ఏం కూర బాబు ఈరోజు అంటే, మాంసం వండాను అనేవాడు. అదేంటి నిన్న మాంసం అని చెప్పావు, ఇయ్యాల మాంసం అంటున్నావు ఏంటంటే, అతను అన్నాడు, బాయి మాంసం తినకపోతే నాకు నిద్ర పట్టదు అనేవాడు. దేవునికి స్తోత్రం. మాంసం తినకపోతే ఏం పట్టదంటే అతనికి నిద్ర పట్టదు. మాంసం దొరకపోతే పక్కోని తినేస్తాడేమో. దేవునికి మహిమ కలుగునుగాక. మాంసం ఎచ్చుగా తినువానితో సావాసము చేయకుంటుంది బైబిల్. కొంతమందికి 1/2 కేజీ మాంసం ఉన్నా సరిపోదు, ఈజీగా తినేస్తారు అవలేలు. కానీ ఉన్నా తినేవాళ్ళు. అమ్మ గమనించాలి దేవుని పిల్లారా. అయితే ఇక్కడ వాక్యాన్ని గమనించినట్లయితే 4వ వచనము 11వ అధ్యాయం 4వ వచనం అంటూ ఉంది, ఐగుప్తిలో మేము ఉచితముగా తినిన చేపలు, కీరకాయలను, దోసకాయలను, కూరాకులు, ఉల్లిపాయలను, తెల్లగడ్డలు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్ముసిల్లిపోయెను. చూసారా? ఐగుప్తులో సమృద్ధిగా తిన్నాం, ఉచితంగా తిన్నాం. రకరకాల చేపలు తిన్నాం, రకరకాల మాంసాన్ని తిన్నాం, రకరకాల ఉల్లిగడ్డలు తిన్నాం, రకరకాల కీరకాయలు తిన్నాం. ఇవన్నీ కూడా ఉచితముగా మేము తిన్నాం. అన్నీ మా జ్ఞాపకం వస్తున్నాయి. దేవుని బిడ్డలారా గమనించాలి. మనవాడు కూడా అంటారు, మా చిన్నప్పుడే బెత్తు పరిగెలు అడి, మా మావు నిండా పడి, బొమ్మిడాయలు పడి, తెల్ల చేపలు పడి, తెల్ల పరుగులు పడి, ఎన్ని పడియో మా వాళ్ళు మామూలు దుడుపుకొచ్చేవారు. రోజు చేపల కూర తినేవాళ్ళం. ఇప్పుడు తిందామంటేనే దొరుకుతులేదు అంటారు. దేవుని బిడ్డలారా గమనించాలి. చిన్న భోజనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు కొంతమంది. దేవుని పిల్లలారా గమనించాలి. ఎందుకంటే ఆహారము జ్ఞాపకము కాదు, కానీ దేవుడిచ్చేటటువంటి ఆ పవిత్రమైన ఆహారాన్ని మనము జ్ఞాపకము చేసుకుని వారమై ఉండాలంటండి. అయితే 10వ వచనం ఏమంటుందో చూడండి దేవుని బిడ్డలారా. జనులు తమ తమ కుటుంబాలలో ఎవరి గుడారపు ద్వారనందు వారు ఏడవగా మోషే వినెను. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నారంటండి? మాంసం కోసం అది లేదు ఇది లేదని వారు ఏడుస్తూ ఉన్నారు. వారి బ్రతుకులు ఎంత బలహీనమైపోయినాయో చూడండి. వారి హృదయాలు ఎంత బలహీనమైపోయినాయో చూడండి. అమ్మా, మనుష్యుడంటండి దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆహారము వలన కాదు, కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన మనం బ్రతకాలంటండి. దేవుని పిల్లలారా గమనించండి. మరియు 18, 19, 20వ వచనాలు మనం చదువుకున్నట్లయితే, నీవు జనులను చూచి ఇట్లనుమును, మీరు మాంసము తిందురు, ఏవో మేము వినున్నట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసం పెట్టుదురు? దేవుని బిడ్డలారా గమనించాలి. చూసారా? వారి హృదయాలు ఎంత బలహీనమైపోయి అంటే మాంసం కావాలి, మాంసం కావాలి, మాంసం కావాలి. తిండి కొరకు వారి హృదయాలు బలహీనమైపోయినాయి అంటండి. దైవ ప్రజలారా గమనించాలి. ఒకవేళ నీ హృదయము నా హృదయము బలహీనముగా ఉన్నదేమో. బలహీనమైనటువంటి మన హృదయానికి కూడా తిండి కావాలి. వీళ్ళు ఏ తిండి కోసం బాధపడుతున్నారంటే శరీరానికి కావలసిన తిండి కోసం. శరీరానికి కావలసిన తిండి కోసం, హృదయానికి కాదు. హృదయానికి కావలసిన తిండి ఉంది, అది దేవుని యొక్క వాక్యాహారము. అది మన హృదయానికి కావాలి, మనల్ని బలపరుస్తుంది, మన ముఖానికి మెరుగునిస్తూ ఉంటుంది. ఈ హృదయానికి మనం భోజనం పెట్టినప్పుడు అంటండి, వాక్యం అనే ఆహారం పెట్టినప్పుడు అది ముఖానికి ఏమిస్తుందంటే మెరుగునిస్తుంది అని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి. వాక్యాన్ని వినుచున్న సోదరుడా సోదరి, ఒకవేళ మన హృదయాలు బలహీనమవుతూ ఉన్నాయేమో జాగ్రత్త సుమి. దేవుని వాక్యము ద్వారా మనం బలపరుచుకుని వారమై ఉందాం.
దేవుని వాక్యము ద్వారా మన హృదయాన్ని స్థిరపరచు వారమై ఉందామని ప్రభు పేరట మనవి చేయించు ఉన్నాను. మొదటిగా మోహపు బలహీనత గురించి చెప్పుకున్నాము. రెండవదిగా హృదయ బలహీనత గురించి చెప్పుకున్నాం. మూడవదిగా అధికార బలహీనత. మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము దేవుని బిడ్డలారా 15వ వచనాన్ని మనం చదువుకుందామండి. సమూయేలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టుమని సౌలును అడుగగా, అమ్మ విన్నారా? ఇక్కడ సౌలు చూసారా, దేవుడు ఏ పని చేయవద్దన్నాడు అదే పనిని సౌలు చేస్తూ ఉన్నాడు. సౌలుతో దేవుడు మాట్లాడటం మానివేశాడు. సమాధానం దేనికి ఇవ్వటం లేదు దేవుని బిడ్డలారా. అటువంటి పరిస్థితుల్లో సౌలు ఏం చేయాలో తెలియక కర్ణ పిశాచములు గల వారిని, సోది చెప్పు వారిని దేశంలో బ్రతకనివ్వద్దని దేవుడు చెప్పాడు. కర్ణ పిశాచములు గల వారి దగ్గరికి వెళ్ళి మనం సమాధానం అడగకూడదు. సోది చెప్పే వారి దగ్గరికి వెళ్ళి సమాధానం అడగకూడదు. కొంతమంది జాతకాలు చెప్పించుకుంటూ ఉంటారు చేతులు చూపించి. దేవుని బిడ్డలారు గమనించాలి, అవన్నీ కూడా వ్యర్థమైనటువంటివి. అవి చేయవద్దు అంటున్నాడు. దేవునికి అంగీకారమైనటువంటివి కావు. రక్షించబడ్డ నీవు సోదకును కర్ణ పిశాచములు గనవాని వద్దకును దేవుని బిడ్డలారు గమనించాలి, వెళ్ళకూడదంటండి. చాలా మంది మన వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇంట్లో ఏమైనా వస్తువులు పోయినప్పుడు, ఏమైనా దొరకనప్పుడు శివలకే సోదులకే వెళ్తూ ఉంటారు. వీళ్ళవి దొరుకుతాయో లేదో అదుగుతూ ఉంటారు. వారు అక్కడ ఏదో చెప్తూ ఉంటారు తోచింది. దేవుని పిల్లారా, ఆ మాట పట్టుకుని మనం వస్తూ ఉంటాం. అయితే అది దేవుని పిల్లలమైన మనకు తగదు అని వాక్యము సెలవిస్తూ ఉంది. అలా చేయవద్దు అంటున్నాడు దేవుడు. వాటిని నిర్మూలము చేయమంటూ ఉన్నాడు. సౌలు పరిపాలనలో వాటిని నిర్మూలము చేశాడు. కానీ చివరికి ఎప్పుడైతే సౌలుతో దేవుడు మాట్లాడటం లేదు, ఇప్పుడు ఆ సోది చెప్పేవారు కర్ణ పిశాచములతో మాట్లాడే వ్యక్తిని వెదికామన్నాడు అంటే చూడండి ఎంత దౌర్భాగ్యమైన స్థితి. ఏదైతే దేవుడు వద్దన్నాడో చివరికి ఆ స్థితికే పతనమయ్యాడు సౌలు. ఆ స్థితికి వచ్చేశాడు. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలు గమనించాలి. రాజు నీవు భయపడవద్దు, నీకు ఏమి కనపడినదని ఆమెను అడగగా, ఆమె దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాను, అందుకు అతడు ఏ రూపంలో ఉన్నాడని దానిని అడిగినందున అది దుప్పటి కప్పుకొని ముసలివాడు ఒకడు పైకి వచ్చుతున్నాడు అనగా సౌలు అతడు సమూయేలుని తెలుసుకుని సాగిలపడి నమస్కారము చేశాను. దేవుని సంగమా, వాక్యాన్ని వినుచున్న సోదరుడా సోదరి, సమూయేలు అన్నాడు, ఎందుకయ్యా నువ్వు నన్ను పైకి రమ్మని తొందర పెడతావు ఎందుకు? ఏమన్నాడు ఆయన? దేవుని బిడ్డలారా, యెహోవా సమూయేలు అంటున్నాడు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? దేవుడే నిన్ను విడిచిపెట్టేశాడు, దేవుడే నీకు శత్రువైపోయాడు. అటువంటప్పుడు నన్ను అడగటం వల్ల ప్రయోజనం ఏమిటి? నువ్వు సభకి వెళ్ళినా ప్రయోజనం ఏంటి? సోదికి వెళ్ళినా ప్రయోజనం ఏంటి? ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనం ఏంటి? దేవుని బిడ్డలారా గమనించాలి. దేవుడు నీకు పగవాడయ్యాడు. దేవునికి విరోధంగా నువ్వు చేస్తూ ఉన్నావు. దేవునికి ఇష్టమైన కార్యాలను నువ్వు చేయలేకపోతూ ఉన్నావు. దేవుని పిల్లలారా, దేవుడు చేత ఏర్పాటు చేయబడిన ఇశ్రాయేలుల మొట్టమొదటి రాజు ఇతను. దేవుని మాటను వెనక దేవుడు చేయవద్దన్నది చేస్తూ ఉన్నప్పుడు దేవుని దృష్టిలో ఇతను దోషి అయ్యాడు. ఎప్పుడైతే ఈ కర్ణ పిశాచములు గల వారిని మంత్రగత్తెల్ని వెతికి సమూయేలుని పైకి రప్పించాలని ప్రయత్నం చేశాడు, దేవుని కోపం ఇంకా అతని మీదకి ఎక్కువైపోయింది. అయితే ప్రియులారా గమనించాలి, ఆయన అంటున్నాడు, యెహోవా తన మాట తన పక్షముగా నెరవేర్చుతున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చినట్లు నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దాన్ని ఇచ్చి ఉన్నాడు. యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలేకీయుల విషయంలో ఆయనకు తీక్షణమైన కోపమును నెరవేర్చకపోయిన దాన్ని బట్టి యెహోవా నీకు ఈ వేళ ప్రకారముగా చేయుచున్నాడు. దేవుని చిత్తాన్ని నువ్వు జరిగించలేదు. విన్నారా? దేవుని చిత్తాన్ని నువ్వు జరిగించలేదు, అందుకునే దేవుడు ఇలా చేశాడు నిన్ను. దేవుని పిల్లలారా గమనించాలి, ఎందుకు నిన్ను నిలవబెట్టాడు? ఆయన చిత్తాన్ని జరిగించడానికి, ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి దేవుని బిడ్డలారా గమనించాలి.
అయితే ఒక్క మాట మాత్రం నీతో చెబుతాను వినండి దేవుని బిడ్డలారా. రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందురని సౌలుతో చెప్పగా సమూయేలు మాటలకు సౌలు భయముంది, వెంటనే సాష్టాంగపడి దివారాత్రములు భోజనము చేయకుండా చెప్పాడు. ఒక మాట అయితే నీకు చెప్పగలను, నీవు నీ కొడుకులు నాతో ఉంటారు రేపు అన్నాడు. దేవునికి స్తోత్రం. చూసారా, దేవుని చేత అభిషేకించబడ్డ మొట్టమొదటి ఇశ్రాయేలు రాజు సౌలు. అతని పరిస్థితి ఏమైపోయిందో తనను తాను కత్తితో పొడుచుకోవలసిన పరిస్థితి ఏర్పడిపోయింది. ఎందుకంత దుస్థితి? దేవుని చేత అభిషేకించబడ్డ వ్యక్తికి ఆ దుస్థితి ఎందుకు అలాగొచ్చింది అంటే దేవుని పిల్లలారా గమనించాలి. దేవుని మాటను వినక, ఆయన చెప్పింది చేయక, ఆయన ఆజ్ఞకు విధేయత చూపించక, ఆయన ఒకటి చేయమంటే ఒకటి చేస్తూ తన జీవితాన్ని నడిపించాడు కనుకనే ప్రియులారా సౌలుకు ఆ యొక్క దుస్థితి ఏర్పడింది అని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అధికార బలహీనత, అధికారము ఇంకొకరికి వెళ్ళిపోతుందని బలహీనమైపోయాడు. తన కొడుక్కి రాజ్యం ఉండలేదు, తన కొడుక్కి రాజ్యం ఉండలేదు. అధికారం మరొకరికి వెళ్ళిపోతుంది. తన తర్వాత తన కొడుకు పరిపాలన చేయాలనుకున్నాడు, కానీ అలా జరగటం లేదు. అతని హృదయం బలహీనమైపోయింది. దేవుని పిల్లలారా గమనించండి. వాక్యాన్ని వినుచున్న సోదరుడా సోదరి, ఒకవేళ మన హృదయాలలో బలహీనత ఉన్నదా? నేనే ఏలాలి ఇంటిని, నా కోడల్ని మాట్లాడనివ్వకూడదు, లేకపోతే మరి ఎవరినే మాట్లాడనివ్వకూడదు, తాళం చేయి నా బొడ్లోనే ఉండాలి, నన్ను అడిగే బియ్యం వేయాలి, నన్ను అడిగే అసలు పెట్టాలి, నన్ను అడిగే టీకి పాలు పెట్టాలి అనేటటువంటి ఆలోచన ఎవరికైనా ఉన్నదేమో దేవుని బిడ్డలారా. దాన్ని తక్షణమే విడిచిపెట్టేద్దాం. సంఘమా, వారికి కూడా కొంచెం సమయాన్ని ఇద్దాం, వారికి కూడా కొంచెం స్వేచ్ఛనిద్దాం. దైవ ప్రజలారా, వాక్యాన్ని వినుచున్న సోదరుడా, సౌలు అధికార బలహీనత కలిగి ఉన్నాడు. అయితే నీలో ఏ బలహీనత ఉన్నది? ఏ అధికారాన్ని నువ్వు కోరుకుంటూ ఉన్నావు? మనుషులుగా మనము అనేక అధికారాలు కావాలని కోరుకుంటూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఈ అధికారాలన్నీ వ్యర్థము. ఈ అధికారాలన్నీ వ్యర్థము. ఎందుకు? నిలవండి. ఇవి ఒకానొక ధనమంది ఇవన్నీ అయిపోతాయి. పిలాతు ఏమన్నాడు? నిన్ను విడిచిపెట్టడానికైనా శిక్షించడానికైనా నాకు అధికారం ఉందన్నప్పుడు పైనుంచి నా మీద నీకు అధికారం ఇస్తే తప్ప నువ్వు నన్నేమీ చేయలేవు. దేవుని సంగమా, కనుక మన బలహీనమైన బ్రతుకుల్ని సరిచేసుకుందాము. దేవుని పిల్లలారా, మొదటిగా మోహపు